హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జమ్జమ్ రియల్ అండ్ మార్కెటింగ్. ఈరోజు వచ్చేసి మనము గుండ్లపోచంపల్లిలో ఉన్న ప్రీమోస్ ఎప్సిలాన్ వెంచర్కి వచ్చామండి. ఈ వెంచర్ ఎంట్రన్స్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ. అయితే ఈ వెంచర్ ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. యాక్చువల్లీ ఈ వీడియో కొద్దిగా చాలా పెద్దగా ఉంటుందండి, బట్ మీరందరూ పూర్తిగా చూస్తేనే మీకు ఈ వెంచర్కి సంబంధించిన ఆల్ డెవలప్మెంట్స్, ఈ వెంచర్కి లొకేషన్, ఈ వెంచర్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. బట్ ఈ వీడియో కొద్దిగా పెద్దగా ఉంటుంది, బట్ మీకు టోటల్ మొత్తం ఈ వెంచర్కి సంబంధించిన మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు వీడియోలో. ఒకసారి చూడండి, వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు సైట్ విజిట్కి రాకుండా వెంచర్ ఎలా ఉంది ఏంది మొత్తం మీకు ఆటోమేటిక్లీ ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇది వచ్చేసి వెంచర్ ఆర్చ్ అండి. వెంచర్ లోపల వ్యూ ఇదంతా. వెంచర్ లోపలికి ఎంటర్ అయినాం మనం. ఇప్పుడు మీకు ఎంట్రన్స్లో కనిపించేది ఇది వచ్చేసి ఎంటర్ అవ్వగానే మీకు కనిపించేది పార్క్ అండి. ఈ వెంచర్లో ఆల్రెడీ సొసైటీ అనేది ఫామ్ అయిపోయింది. ఈ వెంచర్ మొత్తం మీకు ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. ఈ వెంచర్లో పార్క్స్ అన్ని డెవలప్మెంట్స్ నేను మీకు వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా పార్క్ అండి, వెంచర్ ఎంట్రన్స్ పార్క్. అది మనకు కనిపించేది మెయిన్ గేట్ నుండి ఇదంతా ఎంట్రన్స్ ది పార్క్ వ్యూ ఇదంతా. ఈ వెంచర్లో మీకు అవైలబుల్ ప్లాట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రీమోస్ ఎప్సిలాన్ అండి వెంచర్ నేము. వెంచర్ వచ్చేసి గుండ్లపోచంపల్లి లొకేషన్. నేను మీకు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంటర్నల్ రోడ్స్ అన్ని 40 ఫీట్ రోడ్స్ అండి. ఈ వెంచర్లో ఇంటర్నల్ రోడ్స్ అన్ని 40 ఫీట్ రోడ్స్. మెయిన్ ఎంట్రన్స్ 40 ఫీట్ రోడ్. అండ్ ఈ వెంచర్కి 2 గేట్స్ అనేది ఉంటాయి. మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వెంచర్లో అమ్యూనిటీస్ వైజ్ చూసుకుంటే మీకు క్లబ్ హౌస్ ఉందండి. ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ ఉంది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది. అండ్ ఈ వెంచర్లో గోదావరి కనెక్షన్ కూడా ఉందండి. ఈ వెంచర్లో హౌసెస్ కూడా చాలా ప్రీమియంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. ఇదంతా వెంచర్ వచ్చేసి సింగిల్ కిచెన్ కాన్సెప్ట్. మినిమం సైజ్ వచ్చేసి దీంట్లో 267 స్క్వేర్ యార్డ్స్. కార్నర్ ప్లాట్స్ వచ్చేసి 450-440 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటాయండి. కొంపల్లి నియర్ బై ఎవరైనా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళ కోసం బెస్ట్ వెంచర్ అండి ఇది. ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్కి కొత్తగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు నేను గూగుల్ మ్యాప్ త్రూ లొకేషన్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. ఇది నేషనల్ హైవే కొంపల్లి నుండి ఇక్కడ మీకు కొంపల్లి ఫ్లైఓవర్స్ అవన్నీ వర్క్స్ నడుస్తున్నాయి. అయితే కొంపల్లి విలేజ్ ఇట్లా దాటంగానే ఇక్కడ మీకు రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. మేడ్చల్కి వెళ్ళే రైల్వే బ్రిడ్జ్ నేషనల్ హైవే మీదనే వస్తుంది. అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ సర్వీస్ రోడ్ ఉంటుంది. ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా సర్వీస్ రోడ్ నుండి స్ట్రైట్ మీరు గుండ్లపోచంపల్లి విలేజ్కి వచ్చేయాలండి. ఇది వచ్చేసి ఇట్లా మీకు గుండ్లపోచంపల్లి విలేజ్. ఇది వచ్చేసి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్. మీరు శాటిలైట్ వ్యూ త్రూ చూడొచ్చు కొంపల్లిలో డెవలప్మెంట్స్ ఇదంతా. ఇప్పుడు ఇలాగే చక్కగా మనం జస్ట్ ఒక 2.53 కిలోమీటర్స్ రాగానే ఇలాగే మీరు ఇదంతా గుండ్లపోచంపల్లి విలేజ్. ఇవన్నీ విల్లాస్, అపార్ట్మెంట్స్ అవన్నీ చాలా డెవలప్ అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ మీకు గుండ్లపోచంపల్లి విలేజ్ లోపల రావంగానే ఇక్కడ మీకు అంబేద్కర్ స్టాచ్యూ అండ్ మహాత్మా గాంధీ స్టాచ్యూ 2 ఉంటాయండి. ఇక్కడ నుండి మీరు రైట్ తీసుకొని ఇదే 100 ఫీట్ రోడ్కి ఇలాగే మీరు ఇక్కడ ఇలా లెఫ్ట్ ఇట్లా టర్న్ అవుతూ ఇట్లా కొద్దిగా ఒక 1 కిలోమీటర్ ముందుకు రావంగానే ఇదే అండి వెంచర్ లేఅవుట్. ఇది టోటల్ ఇది 46 ఎకర్స్ అండి లేఅవుట్. మీరు చూడొచ్చు ఇక్కడ మనకు కనిపించేది ఇది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అండి. ఈ 100 ఫీట్ రోడ్కి ఎంట్రన్స్ ఉంటుంది. మిడిల్లో పార్క్ అండి. ఇదంతా పార్క్. దాదాపు 9,000 గజాల దాకా ఉంటుంది పార్క్. ఇవన్నీ యాక్చువల్లీ ఈ వెంచర్ హైలైట్ ఏంటంటే ఇదంతా సింగిల్ కిచెన్ కాన్సెప్ట్ అండి. వెంచర్ స్ట్రక్చర్ ఇలా వస్తుంది మీకు. ఇదన్నీ డూప్లెక్స్ హౌసెస్. ఇవన్నీ డూప్లెక్స్ హౌసెస్. ఇదంతా వెంచర్ స్ట్రక్చర్ ఇలా వస్తుంది. ఓకే, ఈ వెంచర్లో మనకు సింగిల్ కిచెన్ కాన్సెప్ట్ ఉంటుంది. ఈ వెంచర్లో సైజెస్ వచ్చేసి 350 స్క్వేర్ యార్డ్స్, 300 స్క్వేర్ యార్డ్స్. మినిమం సైజ్ వచ్చేసి 267. ఇప్పుడు 267 స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనం ఇలా ఎంటర్ అవుతాం కదండి. ఇప్పుడు మీకు ఈ మెయిన్ గేట్ నుండి ఇలా ఎంటర్ అవ్వగానే ఇటు సైడ్ 267 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి,
మళ్ళీ ఇటు సైడ్ ఉంటాయి 267. అయితే ఇదన్నీ ఈ మధ్యలో ఉన్నాయన్నీ 350 స్క్వేర్ యార్డ్స్ అండ్ 400 స్క్వేర్ యార్డ్స్. కార్నర్ బిట్స్ అయితే 400 స్క్వేర్ యార్డ్స్, 440 స్క్వేర్ యార్డ్స్ అలా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మీకు 300 స్క్వేర్ యార్డ్స్ ఇవన్నీ. ఇప్పుడు ఈ విల్లాస్ అన్నీ 300 స్క్వేర్ యార్డ్స్. ఇక్కడ ఇవన్నీ 300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అండి. ఓకే, ఈ వెంచర్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఇదంతా రైల్వే ట్రాక్ అండి. ఇది మీకు ఇది ఈ రైల్వే ట్రాక్ నిజామాబాద్ రైల్వే ట్రాక్ అండి ఇది. అయితే ఈ వెంచర్కి మెయిన్ ఒక ఫ్రంట్ ఒక గేట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక గేట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ గేట్ నుంచి ఇక్కడ మీకు రైల్వేది అండర్ పాస్ వర్క్ నడుస్తుంది. ఇది ఇన్ కేస్ మనకు కంప్లీట్ అయిపోతే జస్ట్ 1.5 కిలోమీటర్లు నేషనల్ హైవే అండి. ఇదంతా ప్రపోజెడ్ 100 ఫీట్ రోడే. ఇక్కడ మీకు వర్క్ ఇక్కడ కంప్లీట్ అయిపోతే ఇది జస్ట్ 1.5 కిలోమీటర్సే నేషనల్ హైవే. ఇక్కడ నుంచి మీకు ఓవరాల్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి. కనెక్టివిటీ చూసుకోవచ్చు, మీరు ఇలా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ వెంచర్ ఫ్రంట్ గేట్ నుండి మీరు ముంగటి నుంచి వెళ్తే ఇటు అయోధ్య క్రాస్ రోడ్ అండి. ఇది వచ్చేది అయోధ్య క్రాస్ రోడ్. అంటే ఓవరాల్ లోపలనే వస్తుందండి. మీకు ఓవరాల్ ఇక్కడ నుండి ఇంకా ఓవరాల్ దాదాపు ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అయితే నేను వెంచర్ గురించి కంప్లీట్గా చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను మీకు వెంచర్ లేఅవుట్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి చూడొచ్చు మీరు. మొత్తం 46 ఎకరాస్ ఇదంతా. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది ప్రపోజిట్ 100 ఫీట్ రోడ్. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్కే వెంచర్ ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు గూగుల్ మ్యాప్ త్రూ చెప్పాను కదా, అలాగే వస్తుంది. ఇక్కడ 100 ఫీట్ రోడ్ ఇది. అయితే మీకు ఇక్కడ 40 ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ అండి. ఈ వెంచర్ మొత్తం మీకు 40 ఫీట్ రోడ్స్. ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్. ఎంటర్ అవ్వగానే పార్క్, సెంట్రల్ పార్క్ అని మొత్తం ఈ వెంచర్లో దాదాపు మనకు ఇవన్నీ పార్క్సే అండి. ఇదొకటి పార్క్, ఇక్కడ ఇది ఒకటి, ఇటంతా మీరు చూడవచ్చు పార్క్సే ఇవన్నీ. ఇప్పుడు మధ్యలో వచ్చేసి మీకు దాదాపు 9760 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి పార్క్. చాలా పెద్ద పార్కే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 4400 స్క్వేర్ యార్డ్స్. ఇటు చూసుకుంటే మళ్ళీ 11000 స్క్వేర్ యార్డ్స్. ఇవన్నీ పార్క్స్. అంటే ఈ వెంచర్లో మెయిన్ హైలైట్ ఏంటంటే పార్క్స్ అండ్ మెయింటెనెన్స్. సొసైటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఈ వెంచర్లో. ఇదంతా సింగిల్ కిచెన్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు మీరు ప్లాట్ సైజెస్ చూసుకుంటే ఇదంతా చూడొచ్చు. ఇక్కడ అన్ని పెద్ద ప్లాట్స్ అండి ఇవన్నీ. ఇప్పుడు ఈ కార్నర్ అన్నీ మీకు 50x75 ఇలా వస్తాయి. మీకు మళ్ళీ ఇవన్నీ 4177 ఇలా వస్తాయి. 4175 ఇదంతా ఇప్పుడు 4175 ఇవన్నీ సైజెస్ అండి. అయితే ఇటు 267 స్క్వేర్ యార్డ్స్. ఇవన్నీ 267 స్క్వేర్ యార్డ్స్. ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ 267 స్క్వేర్ యార్డ్స్. మధ్యలో అన్నీ 350 స్క్వేర్ యార్డ్స్ అలాంటి బిట్సే ఉంటాయి. ఇవన్నీ 350, 360 అలా వస్తాయి. ఇదంతా ఇప్పుడు మీకు లైట్ పింక్ ఉన్నదండి, ఇది లిలాక్ కలర్లో ఉంది కదా, ఇదంతా మీకు 300 స్క్వేర్ యార్డ్స్ బిట్స్. ఇవన్నీ 300 స్క్వేర్ యార్డ్స్. అయితే నేను మీకు గూగుల్ మ్యాప్ త్రూ చెప్పాను కదా, మీకు ఇప్పుడు బ్యాక్ సైడ్ గేట్ కూడా ఉందని. ఇప్పుడు బ్యాక్ సైడ్ గేట్ ఇదండి. ఇది కూడా మీకు ప్రపోజిట్ 100 ఫీట్ రోడే. ఇది డైరెక్ట్ నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ అండర్ పాస్ వర్క్ నడుస్తుంది రైల్వే ట్రాక్ది. ఇప్పుడు ఇక్కడ మీకు ఇటు సైడ్ వచ్చేసి రైల్వే ట్రాక్ ఉంటుంది. నేను ఇప్పుడు మీకు ఇంతకుముందు గూగుల్ మ్యాప్లో చెప్పాను కూడా, ఇక్కడ రైల్వే ట్రాక్స్ వస్తుంది. ఓకే అండి, ఇదంతా వెంచర్ సంబంధించిన వెంచర్లో ప్లాట్స్ ఎలా ఉంటాయి, ఇదంతా నేను వెంచర్కి సంబంధించిన మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే.